హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. 2023 చాలా మెమరీస్ అయితే ఇచ్చింది. సో 2024 వచ్చేసింది. ఈ 23లో నేను ఏమేమి సాధించాను, ఎంత కష్టపడ్డాను, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఏమి హ్యాపీనెస్, ఏమి హ్యాపీ మూమెంట్స్, ఎన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను, అవన్నీ కూడా పైన డాబా మీదకి వచ్చి అలా వాకింగ్ చేస్తూ అన్నీ ఆలోచిస్తూ ఉంటే ఆకాశంలో అన్ని మెమరీస్ అలా కనపడుతున్నాయి. ఇయర్ ఎండ్కి 31st రోజు అలా కూర్చొని ఒకసారి ఆలోచిస్తే ఈ ఇయర్లో మనం ఏం సాధించాం, ఏంటి మన జీవితంలో ఏమన్నా అప్డేట్ అయ్యిందా లేదా, సేమ్ అలానే ఉందా లైఫ్, ఏమన్నా కష్టపడ్డామా, బద్ధకంగా మన చేతులతో మనం నాశనం చేసుకున్నామా, లేదంటే కష్టపడి ఒక మెట్టన్న పైకి ఎక్కామా, ఇవన్నీ ఆలోచించుకోవడం చాలా అవసరం కదా మనం ఇంకా అప్డేట్ అవుతూ ఉండటానికి. 2023 నా లైఫ్లో ఒక మైల్ స్టోన్ అని అయితే చెప్పుకోవచ్చు. నాకు మెచ్యూరిటీ నా చేతుల్లో ఉండగా నేను కష్టపడి నా లైఫ్ని ఎలా కావాలి అనుకున్నానో అలా చేసుకున్న సంవత్సరం అన్నమాట. ఈ సంవత్సరం స్టార్ట్ అయిన ఫస్ట్ మనకి న్యూ ఇయర్లో మేము బెంగళూరు షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్. సో రెంటెడ్ హౌస్లోనే ముగ్గురం కూడా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకొని క్యూట్ అండ్ స్వీట్గా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. ఒక 4 గేమ్లు ఆడుకొని, ఒక ఇన్స్టా రీల్ మెమరబుల్ తీసుకొని, సో కేక్ కట్ చేసుకొని అలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. దాంతో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ రెంటెడ్ హౌస్లో మాకు చిన్న బాల్కనీ అయితే ఉంది. సో దాన్ని కూడా నేను మంచి బాల్కనీ మేకోవర్ అయితే చేసుకున్నాను. అది నాకు చాలా మంచి మెమరీగా ఉండిపోతుంది. ఆ ఇంటికి ఎదురుగానే మాకు రైల్వే ట్రాక్ అయితే ఉంది. సో ట్రైన్ అలా వచ్చి వెళ్తూ ఉంటాం. వర్షం పడినప్పుడు ఆ బాల్కనీలో కూర్చున్నప్పుడు మంచి సాంగ్స్ పెట్టుకొని ఆ పచ్చని మొక్కలు అలా చూస్తూ, ఎండ వచ్చినప్పుడు ఆ సూర్యుడు వెలుగులో కరెక్ట్గా కృష్ణుడి ఫేస్ మీద పడుతూ ఉంటాయి ఆ కిరణాలు. అలా పొద్దున్నే చూస్తూ చక్కగా ఎంత బాగుంటుందో. ఆ చిన్న చిన్న మెమరీస్ అయినా అది మనసుకి హ్యాపీనెస్ ఇస్తాయి కదా. సో మనకి చాలా ప్రెషియస్గా అనిపిస్తాయి. అండ్ సంక్రాంతికి పెదరాయుడు చిన్నరాయుడు గెటప్ వేసాము. సో నాకు అబ్బాయి లేని లోటు అయితే ఆ వీడియో చూడగానే తీరిపోయిద్ది. అచ్చం అబ్బాయిలాగే అనిపించింది ఆ రోజు, ఎంత బాగా హ్యాపీగా అనిపించిందో. నెక్స్ట్ యానివర్సరీ ఫిబ్రవరిలో. ప్రతి యానివర్సరీ, ప్రతి ఈవెంట్ మనకు హ్యాపీగా గడవాలనే ఉండదు, హ్యాపీ మెమరీస్నే ఇస్తుంది అని కూడా ఉండదు. సో యాక్చువల్గా మాకు ప్రతి యానివర్సరీ ఎప్పుడు ఏదో గొడవ అవుతూ ఉంటుంది. సో ఈ యానివర్సరీకి అయితే ఇంకా కొంచెం డిజాస్టర్ అనమాట. సో అది కూడా గుర్తుండిపోయిద్ది సమ్ బ్యాడ్ మెమరీస్తో. అండ్ ఆ టైంలోనే నాకు తమిళ మీడియా వాళ్ళతో కొలాబరేషన్ అనేది కుదిరింది. సో అదొక హ్యాపీ మూమెంట్ ఆఫ్ ద యూట్యూబ్ లైఫ్ అనే చెప్పుకోవాలి. నా కష్టానికి ఫలితంగా ఒక మెట్టు ఎక్కినట్లయితే అనిపించింది. అండ్ అలాగే నాకు వెన్నునొప్పి కూడా ఈ ఇయర్లోనే తగులుకుంది. అదొక బ్యాడ్ ఇదనమాట, హెల్త్ ఇష్యూ వచ్చేసింది, పెద్ద హెల్త్ ఇష్యూ అనే చెప్పొచ్చు. సో దానివల్ల చాలా సఫర్ అయ్యాను. దగ్గర ఒక 1 month బెడ్ రెస్ట్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఫిజియోథెరపీ అన్నీ కూడా తీసుకున్నాను, చాలా సఫర్ అయ్యాను. అండ్ అలా సఫర్ అవుతున్న టైంలో మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ ఇష్యూ అండ్ మెంటల్ ఇష్యూతో చాలా బాధపడ్డాను. అండ్ ఆ టైంలోనే నేను హస్బెండ్ అండ్ వైఫ్ ఆ క్యారెక్టర్స్తో కామెడీ వీడియోస్ అవన్నీ కూడా అవెన్నో ఉంచుకునే నేను చేశాను. సో సమ్ డిప్రెషన్ టైప్ అవి కూడా బాధపడుతూ సో నేను ఇవి కూడా చేశాను అప్పుడు. బట్ అవి చాలా హిట్ అయినాయి. అదొకటి, నేను బ్యాక్ అండ్ బాధ ఉన్నా సరే నేను పక్కన పెట్టి మరీ నా ప్రయత్నం నేను లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చేస్తూనే ఉన్నాను అని అది మాత్రం నాకు గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ బెంగళూరులో ఫస్ట్ టెంపుల్ విజిట్ అనమాట. ఇది ఎప్పటికీ కూడా నాకు గుర్తుండిపోతుంది. చాలా బాగా నచ్చింది నాకు టెంపుల్. అండ్ నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ హౌస్ తీసుకున్నాం అనమాట. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. మీకు రీజన్స్ అవి కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. సో చాలా హ్యాపీ మూమెంట్. ఆ హౌస్ నా పెళ్ళి ఫస్ట్లో తీసుకున్న హౌస్ ఏంటంటే అలా హడావుడిగా అయిపోయింది. అప్పుడు నాకు మెచ్యూరిటీ లేదు, అన్నీ చక్కగా దగ్గరుండి కట్టించుకోవాలి ఇంటీరియర్ అది, అండ్ గృహప్రవేశం మంచిగా చేసుకోవాలి, ఆ కోరికలు అప్పుడులో లేవు. బట్ ఇప్పుడు లోన్లు అవన్నీ మళ్ళీ ఎవరు పెడతారులే అనే చిన్న డిసప్పాయింట్మెంట్ని కంప్లీట్ చేసి మంచి హ్యాపీనెస్ని అయితే ఇచ్చిందనమాట. బట్ అందులోనూ
ఈ ఇంటీరియర్ చేయించేటప్పుడు బోల్డంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది నాకు. ఇంటీరియర్ డిజైనర్ అయిపోవచ్చేమో అనిపించింది. సో అంత కష్టపడ్డాననమాట. వీళ్ళు వితౌట్ ఎక్స్పీరియన్స్ అన్నీ చేయించడం అది కూడా చాలా కష్టం. వాళ్ళు చాలా ఏడిపించారు అసలు. మేము చెప్పింది ఒకటి, నేను చాలా సెర్చింగ్లు అన్నీ చేసి వేలల్లో లక్షల్లో సెర్చింగ్లు చేసి నాకు ఈ డిజైన్లు కావాలి అని ఎన్నో వాళ్ళకిస్తే మొత్తం రివర్స్ చేసి వాళ్ళు మొత్తం. సో నేను దాన్ని డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ దాని నుంచి నేను ఇంకా కష్టంతో వాటిని రికవర్ చేయడానికి ఇంకా మంచిగా చేయించుకొని వాటిని. సో చాలా ఎక్స్పీరియన్సెస్ అయితే ఉన్నాయి ఈ కొత్త ఇంటితో. అండ్ గృహప్రవేశం కూడా నాకు నచ్చినట్టు చక్కగా మంచిగా నిండుగా చేసుకున్నాను. నేను ఒక్కదాని సింగిల్ హ్యాండ్తో ఇవన్నీ కూడా ఇంటికి సంబంధించిన అన్నీ కూడా సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయగలిగాను. విత్ వెన్ను నొప్పి, ఫిజికల్ ఇష్యూస్ అండ్ మెంటల్ ఇష్యూస్తో కూడా ఉండి కూడా ఇవన్నీ చేయగలిగాను అంటే నాకైతే చాలా హ్యాపీగా, అదో టైప్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఐ మీన్ కష్టాలు అవి వచ్చినా సరే ఎక్కడ పడిపోకుండా మళ్ళీ పైకి లెగుస్తూ వాటన్నిటిని సరిచేయడం అట్లా చేయగలిగాను అని నాకు నేను గర్వకారణం, ఆ సంతృప్తి అనమాట. నెక్స్ట్ మా కొత్త ఇంట్లోనే మా అమ్మ నాన్నలకి 50వ పెళ్లి రోజు మెమరీ లాగా చేయగలిగాను అనమాట. నాకు నా నుంచి ఏమి చేయగలను వాళ్ళకి. ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి మనీతో ఏదైనా చేస్తారు, బట్ నాకు జాబ్ లేదు. బట్ నాకు టాలెంట్, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్, దాన్ని యూజ్ చేసుకొని నేను వాళ్ళకి ఏమి ఇవ్వగలనో నేను చేయగలిగినంత చేశాను అన్న సంతృప్తి అయితే ఈ ఇయర్లో నాకుంది. నెక్స్ట్ మా అమ్మాయి పుట్టినరోజు కూడా మేము ఫ్యామిలీ అవుట్ఫిట్స్ అవి వేసుకొని అండ్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అట్లా మంచి బ్యూటిఫుల్ మెమరీస్ అయితే క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ నా బర్త్డే అయితే వచ్చింది. నాకు మదర్ డాటర్ అవుట్ఫిట్స్ ఇట్లా ఈ గౌన్ టైప్స్ చాలా ఇష్టం. సో కాకపోతే అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, పద్దాకలు వేసుకోలేము. బట్ అప్పుడు నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరకడం అదో లక్, చక్కగా వేసుకున్నాం ఇద్దరము. అండ్ డెకోర్ మంచిగా చేసుకున్నాను కొత్తగా వెరైటీగా. అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం 5 స్టార్ హోటల్కి అయితే మా హస్బెండ్ తీసుకెళ్ళారు ఆ రోజు. సో అవి కొన్ని మెమరీస్ అనమాట ఈ ఇయర్లో. అండ్ నెక్స్ట్ ఆక్వా ట్యూనల్ షోకి ఫస్ట్ టైం వెళ్ళాను. నేను ఎప్పుడో నుంచి ఆ సముద్రం లోపల అక్వేరియం టైప్ అవి ఉంటాయి కదా, సో అక్కడ చూద్దాం అనిపిస్తూ ఉండేది. సో ఫస్ట్ టైం ఇక్కడైతే వెళ్ళాను. అండ్ షాపింగ్ కూడా వెరైటీ ఐటమ్స్ అన్నీ చేశాను. సో అదొక స్మాల్ మెమరీస్. అండ్ బెంగళూరులోనే చిన్న టూర్స్ అయితే వెళ్ళాము. సో అందులో ఒకటి బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళాము. నెక్స్ట్ మంగళగౌరి వ్రతం. ఆ రోజు మా అమ్మాయి అసలు అదే లాస్ట్ టైం ఏమో అనుకోవాలేమో, ఆ రోజు అసలు పూజ మొత్తం కూడా పక్కనే కూర్చొని చక్కగా చేసింది. ఆ తర్వాత నుంచి అస్సలు మాటే వింటలేదు. సో అదొక మెమరీ అనమాట. నెక్స్ట్ ఇంకా ఆగస్ట్లో మొదలుకొని ఇంకా మొత్తం దేవుళ్ళ పండగలు, వ్రతాలు, అవన్నీ డెకరేషన్స్ ఇంకా అన్స్టాపబుల్ అనమాట. అన్నీ చేస్తూనే ఉన్నా నిర్విరామంగా. ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుడి దయ వల్ల అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి. నెక్స్ట్ రాఖీ ఫెస్టివల్కి సమ్ హెల్త్ ఇష్యూ పాపకుండి ఇంకా ఆ రోజు లైట్ తీసుకున్నాం. బట్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇషికాకి రావడంతో ఇంకా ఎనర్జీతో మళ్ళీ అవి కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. కృష్ణాష్టమికి నాకు రాధ గెటప్ మంచిగా వేయాలని అయితే కోరిక అనమాట. అది లాస్ట్ టైం ఒకసారి వేశాను, బట్ అప్పుడు నాకు నచ్చలేదు. సో ఈసారి అయితే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. రాధ గెటప్ వేశాను, యశోద గెటప్ అండ్ కృష్ణుడి గెటప్ ఇషికాకి. సో లాస్ట్ టైం కంటే ఇంకొంచెం కొత్తగా ఎలా చేయగలనో చూసి అలా అయితే చేశాను. సో హ్యాపీ మూమెంట్స్ అనమాట ఇవి కూడా. వినాయక చవితికి నేను ప్రసాదాలు ఎక్కువ క్వాంటిటీలో చేయడం అదే ఫస్ట్ టైం. సో అదొక హ్యాపీ మెమరీ. అండ్ ఇషికాతో కొన్ని క్రాఫ్ట్స్, ఈ గణేష్ అవి చేయించాను. సో అవి ఒక చిన్న మెమరీస్. అండ్ అందరి ముందు నేను స్టేజ్ మీద వినాయక స్వామికి పూజ అవి మంత్రాలు అవి చదవడం. సో నాకు ఇంట్రోవర్ట్ కదా, సో అయినా సరే ఆ టైంకి స్వామి నాతో చేయించారు అవన్నీ. సో కొన్ని చిన్న ఎక్స్పీరియన్సెస్, హ్యాపీ మూమెంట్స్ అనమాట అవి కూడా. అలాగే పాండిచ్చేరి ట్రిప్కి వెళ్ళాము, కంచికి వెళ్ళాము. సో అక్కడ వీడియోస్, ఆ ఫొటోస్ అవి కొన్ని స్పెషల్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. ఈ 23లో పెద్ద ట్రిప్ అయితే ఇదొకటే అని చెప్పుకోవాలి. ఇంకా పెద్దగా ట్రిప్స్ అయితే ఏమీ వేయలేదు, ఇంకా చిన్నవి ఏవో 4 వేసామంతే. బట్ ఇది ఎంజాయ్ అయితే చేయలేదు, కానీ ఈ ఫొటోస్, వీడియోస్, మెమరీస్ వరకు చూసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ దసరా
దసరా గురించి ఏమి చెప్పాలి, అదొక అద్భుతం నా జీవితంలోనే. సో అమ్మవారు నా చేత అంతా చేయించారు. నేనైతే ఈ మా ఇల్లు కట్టించేటప్పుడు అండ్ ఈ దసరా టైంలో కుక్క చాకిరి చేశాను అనేది చెప్పుకోవచ్చు. సో అంత కష్టపడ్డాను అనమాట బాబాయ్. అంటే ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో అయినప్పటికీ ఆ రిజల్ట్ కూడా అంత అద్భుతంగానే వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇట్లా ఒక కొత్త ఐడియాతో 9 అమ్మవార్లని పెట్టాలి అనే ఐడియా అమ్మవారు ఇవ్వడం. సో రోజుకొక అమ్మవారిని అలా చేయడం, రోజుకు కొంచెం ఒక్కొక్క అమ్మవారిని కాబట్టి నాకు ఈ 9 రోజులు పని కొంచెం పర్లేదు. అండ్ అమ్మ కూడా ఉంది, ఆ ప్రసాదాలు చేస్తుంది కాబట్టి పర్లేదు. బట్ ఆ 10వ రోజు అయిపోయిన తర్వాత ఇవన్నీ సర్దుకోవడం ఉంది చూడండి, మా బాబోయ్ మామూలుగా కాదు. నా దగ్గర ఉన్న మ్యాక్సిమం నగలన్నీ యూజ్ చేసేసాను అమ్మవార్లకి. సో అక్కడ ఎక్కడ పెట్టడం అవన్నీ కూడా, అండ్ ఆ చీరలు అవన్నీ, నగలు, ఆ ఫేసెస్ అన్నీ కదా, అన్ని రకాలు యూజ్ చేశాను. సో నేను పూజ రూమ్లో ఎక్కడ పెట్టాలి, మళ్ళీ ఈ జ్యువెలరీకి సంబంధించి ఎక్కడ పెట్టాలి, సర్దాలి కదా. సో అవన్నీ కలిపి ఒకేసారి చాలా ఎక్కువైపోయినాయి. ఎన్ని గంటలు పట్టిందో కూడా తెలియదు. అండ్ ఆ మధ్యలో లో బీపీ వచ్చి పడిపోయాను కూడా. అయినా సరే నాకు ఆ పని అట్లా ఉంటే మనశ్శాంతిగా ఉండదన్నమాట. సో అది కంపల్సరీగా అవజేయాలి అనే ఇదితోనే ఇంకా అది అయ్యే వరకు చేస్తానే ఉన్నా. ఎన్ని గంటలు పట్టిందో కూడా అస్సలు అది చాలా కష్టంగా అయితే అనిపించింది. అందులోనూ ఈ 9 రోజులు చేసి ఉన్నాను కదా. సో ప్రతిరోజు కూడా అమ్మవారికి పొద్దున మొత్తం పూజ చేయడం, మళ్ళీ సాయంత్రం పూట లలిత చదువుకొని అప్పుడు పూజ చేయడం, అండ్ మా అమ్మాయిని రెడీ చేయడం, దానికి ఫోటోషూట్, పొద్దున ఫోటోషూట్ ఉంటుంది, మళ్ళీ నేను రెడీ అవ్వాలి, మళ్ళీ నాకు ఒక కాన్సెప్ట్, మళ్ళీ 9 రోజులు అమ్మవారికి 9 రకాల కలర్ల చీరలు, అండ్ నాకు 9 రకాల కలర్ల చీరలు, నగలు మళ్ళీ నేను పెట్టుకోవాలి, మళ్ళీ మా అమ్మాయికి పెట్టాలి. సో ఆడపిల్ల కూడా అవ్వడం కదా, మళ్ళీ నేను ఫోటోషూట్స్ తీసుకోవాలి, అండ్ ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ. ఇంకా ఇవన్నీ ఎక్కువ పనితో కూడుకున్న పని కదా. ఇప్పుడు నా ఒక్క వీడియోసే తీసుకుంటే అంత పని ఉండదు. ఓన్లీ అమ్మవారి వాటి వరకే వీడియోస్ తీసి వాటి వరకే పూజలు అవి చేసుకుంటూ ఉంటే కొంతవరకు తగ్గిద్ది పని. అండ్ మా అమ్మాయివి ఒక్కటే తీస్తే అది కూడా కొంచెమే ఉంటుంది. బట్ ముగ్గురికి కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా ఆ రోజు ఫుల్ఫిల్మెంట్గా అన్ని వీడియోస్ అన్నీ మంచిగా జరగాలి, అన్ని కాన్సెప్ట్లతో, డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఫుల్ఫిల్గా నిండుగా ఉండాలి అన్న కోరుకున్నప్పుడు ఆ వెనకాల పని కూడా అంత భయంకరంగానే ఉంటుంది. సో ఎంత కష్టపడ్డా ఆ ఫలితం అయితే ఖచ్చితంగా దక్కిందనే చెప్పుకోవాలి. లైఫ్ లాంగ్ గోల్డెన్ మెమరీ అయితే క్రియేట్ చేసుకోగలిగాను. నెక్స్ట్ దీపావళి. సో ప్రీవియస్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకొంచెం బెటర్గా థింక్ చేయాలి, కొత్తగా ఆలోచించి కొత్తగా అంత సెలబ్రేట్ చేసుకోవాలి అని అయితే ప్లాన్ చేసుకున్నాను. ఆ షాపింగ్ ఐటమ్స్ అవన్నీ కూడా మంచిగా తెప్పించుకున్నాను. సో ఉన్నంతలో మంచి మెమరీస్ అయితే దీపావళి రోజు కూడా క్రియేట్ చేసుకోగలిగాను. ఆ తర్వాత క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి దామోదర కళ్యాణం అయితే చేశాను. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం అలా కళ్యాణం చేయడం, అది నా చేతుల మీదుగా అలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా అదొక మైల్ స్టోన్. నెక్స్ట్ కార్తీక మాసంలోనే కార్తీక పౌర్ణమి రోజు కైలాసం డెకరేషన్ చేయాలనిపించింది. సో అదొకటి. అండ్ అన్నీ కూడా డిఫరెంట్గా ప్రీవియస్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకొంచెం బెటర్మెంట్తో చేయాలి, అండ్ కొత్త రకంగా థింక్ చేసి చేయాలి అనే మైండ్ సెట్తో స్వామివారికి దండం పెట్టుకొని అలా ముందుకెళ్ళాను. సో ఆయన కూడా అలానే నడిపించారు. నెక్స్ట్ వైకుంఠ ఏకాదశికి కూడా ఫస్ట్ టైం నేను ఉత్తర ద్వారం ఇంట్లోనే అట్లా పెట్టుకోవాలి అనే ఐడియా వచ్చింది. అండ్ వెంకటేశ్వర స్వామిని అట్లా రెడీ చేయాలనే కొత్త ఐడియా వచ్చింది. అండ్ డ్రాయింగ్ వేశాను. సో ఆ రోజు కూడా మెమరబుల్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ అయితే క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ ఎండ్లో ఒక స్మాల్ ట్రిప్ లోకల్లోనే శివోహం టెంపుల్ అని చెప్పి అక్కడికొకటి వెళ్ళాము. ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత నంది హిల్స్ ఒకటి వెళ్ళాము. బట్ అది వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. అది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడటానికి అయితే వెళ్ళాము, అక్కడ ఫేమస్ అని చెప్పి. బట్ ఆ టైంకి అయితే అందుకోలేకపోయాం. కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇయర్లీ వన్స్ అయినా అలా లాంగ్ డ్రైవ్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, వితౌట్ కిడ్, ప్రశాంతంగా. అట్లా ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది, రిఫ్రెష్మెంట్గా. ఇంకా చిన్న చిన్న లోకల్ కేఫ్, మాల్, నైట్ డిన్నర్కి, వీకెండ్స్ అట్లా అయితే చిన్న చిన్న ట్రిప్స్ వేసాం. ఇట్లాంటి మెమరీస్ ఖచ్చితంగా ఉండాలి. వీకెండ్స్లో ఎంత అందరూ బిజీగా ఉన్నా సరే ఎవరో ఒకళ్ళు గట్టిగా పట్టుకొని మాత్రం తీసుకెళ్ళాలి బయటికి. అండ్ ఈ ఇయర్ డ్యాన్స్ వీడియోస్ కూడా తక్కువే చేసినట్టే, అంటే పర్లేదు. బట్ ఈ బ్యాక్ పెయిన్తో నేను ఎక్కువ డ్యాన్స్లు అయితే చేయలేదు.
అండ్ యాక్టింగ్లో మాత్రం అన్ని క్యారెక్టర్స్ మ్యాక్సిమం వేసినట్టే. తల్లి కూతురు, అత్త కోడలు, మొగుడు పెళ్ళాం, అన్నా చెల్లి, పని మనిషి యజమానురాలు, తల్లి కొడుకు, ఇట్లా చాలా వరకు క్యారెక్టర్స్ అయితే కవర్ చేశాను. ఈ ఇయర్ నాలోని కామెడీ యాంగిల్ని అయితే బాగా వాడానని అయితే చెప్పుకోవచ్చు. కామెడీ యాంగిల్ ఒకటి, డెకరేషన్ క్రియేటివిటీ యాంగిల్ ఒకటి, ఆ టాలెంట్స్ని ఫుల్గా వాడేశాను. సో చాలా స్ట్రగుల్స్ అవి ఇవి ఏవి ఎదురొచ్చినా సరే నేను పరిగెడుతూనే ఉన్నాను. వీలైతే నడుస్తూ అయినా, లేదంటే పడిపోతే దేకుతూ అయినా, పాగుతూ అయినా వెళ్తూనే ఉన్నాను. ఎక్కడా స్టాప్ అయితే చేయలేదు ఈ ఇయర్. సో అన్ని మెమరీస్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఫెస్టివల్స్ అన్నీ అయిపోయినాయి, ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి, ట్రావెల్, బ్యాడ్ థింగ్స్, గుడ్ థింగ్స్, హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇదొక మెమరీ లాగా నాకు ఒక వీడియోలో కావాలి అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో ఇవన్నమాట 2023 మై క్రియేటెడ్ మెమరీస్. ఇష్టంగా కష్టపడి చేసుకున్న మెమరీస్ అన్నమాట ఇవన్నీ కూడా. లైఫ్ లాంగ్ మనం ఎప్పుడు కష్టపడి చేస్తేనే ఏదైనా దక్కుతుంది అనటానికి నాకైతే ఎక్స్పీరియన్స్. అండ్ ఇయర్ మొత్తం కష్టపడి ఇయర్ ఎండ్లో ఫ్రీడమ్ అనుభవించినట్టు ఈ 31st అయితే నేను బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేశాను. ఫ్రీగా, ఫ్రీడమ్గా 31st న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేశాను అనమాట. పిల్లను ఈయన ఊరెళ్ళారు, నేను సమ్ రీజన్స్ వల్ల వెళ్ళలేదు. బట్ బ్యాచిలర్ లైఫ్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇయర్లో వన్స్ అయినా ఇలాంటి రోజుని అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఖచ్చితంగా సింగిల్ వాళ్ళకి వాళ్ళు మాత్రమే ఒక్క రోజైనా సరే గడపాలి. సో వాళ్ళు వెళ్ళగానే నేను చేసిన పని ఏంటంటే ఉన్న బ్యాలెన్స్తో నాకు ఇష్టమైన స్వీట్లు అవన్నీ కూడా తినే వస్తువులన్నీ తెప్పించుకున్నాను. బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టేశాను. అండ్ కొబ్బరి బొండాలు కూడా 2 తెప్పించుకున్నాను. ఎందుకంటే ఈ డ్యాన్స్ చాలా కాలం అయిపోయింది నేను చేసి. అండ్ వెన్నునొప్పి వల్ల ఇంకా నో మోర్ వెన్నునొప్పి గడ్డ గుడ్డు దాన్ని అంతా పక్కన పడేసి ఈ 31st మాత్రం గ్యారెంటీగా ఎంజాయ్ చేయాల్సిందే. నాకు చాలా ఇష్టం అనమాట డ్యాన్స్. సో అది మాత్రం వెయ్యాల్సిందే. వస్తే వెన్నొప్పి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి నీరసం వచ్చిన, లో బీపీ వచ్చిన అన్నింటికి కూడా నేను ట్యాబ్లెట్స్ అండ్ కొబ్బరి బొండాలు నీరసం రాకుండా అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట పక్కన. ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. సో ఆ రోజు మార్నింగ్ ప్రశాంతంగా మా గార్డెన్లో కూర్చొని ఆ మొక్కలతో కాసేపు గడిపాను. అండ్ బిర్యానీ ఒకటి చేసుకున్నాను. మనం ఇంట్లో వాళ్ళకి చేసేకంటే మన కోసం మనం చేసుకునేది కూడా భలే తృప్తినిస్తుంది అని నాకు అర్థమైంది ఈరోజు. సో బిర్యానీ ఒకటి చేసుకున్నాను. అండ్ మంచి పార్టీ సాంగ్స్ నాకు నచ్చినవి అన్నీ ఒక 150 సాంగ్స్ ఏమో ప్లే లిస్ట్ పెట్టేసుకున్నాను. ముందు రోజు గుంటూరు కారం మూవీ నుంచి మహేష్ బాబు సాంగ్ కుర్చీ మడత పెడితే ఆ సాంగ్ రిలీజ్ చేశారు. అసలు అది కరెంట్ లాగా, షాక్ లాగా ఎక్కేసింది. ఎనర్జీ మామూలుగా లేదు. ఆ సాంగ్ ఉన్న దగ్గర నుంచి ఆ 2 రోజులు ఇంకా 1000 సార్లు నేను ఉంటాను ఆ సాంగ్. అసలు ఎస్పెషల్లీ అన్ఎక్స్పెక్టెడ్ సాంగ్ ఫ్రమ్ మహేష్ బాబు కాబట్టి ఆ ఎనర్జీ మొత్తం లోడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారా నా అరేంజ్మెంట్స్ ఆఫ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఈ హాల్లో నాకు కావాల్సినవి అన్నీ ఇలా పెట్టుకొని హ్యాపీగా ఇష్టం వచ్చినవి తింటూ, డ్యాన్స్ వేస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఇంకా ఓన్లీ లిమిటెడ్ చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతూ, సో హ్యాపీగా ఒకరోజు ఈ బ్యాచిలర్ లైఫ్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ 31st మంచిగా ఫ్రీడమ్తో ఈ సంవత్సరం మొత్తం పడిన కష్టం మొత్తం కాస్త ప్రశాంతంగా వదిలేసి టెన్షన్ ఫ్రీగా ఆ గృహిణి బాధ్యతల నుంచి ఒక 2 రోజులు పక్కన పెట్టేసి ప్రశాంతంగా తల మీద ఏ గోళ లేకుండా బయటకు వదిలేసి తలలో నుంచి మైండ్లో నుంచి ఆ టెన్షన్స్ అన్నీ పక్కకు పడేసి అట్లా గడిపాను అనమాట 2 రోజులు కూడా. ఇది ఎవరైనా సరే, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఇయర్లీ వన్స్ ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది అన్న ఒపీనియన్. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇట్లానే కంటిన్యూ చేయబోతున్నా. అది ఏ రోజైనా కావచ్చు, అలా అయితే చేయబోతున్నా. అంటే మనకి మనం టైం ఇచ్చుకోవడం, మనతో మనం ఓన్లీ మన సెల్ఫ్ మనం గడపడం. సో అలా 2023 లాస్ట్ డే అయితే బాగా ఎంజాయ్ చేశాను. Wish you many happy new year to me and happy new year to you all. సో ఇదన్నమాట 2023 మొత్తం కూడా ఇలా జరిగింది. హోప్ సో 24 కూడా మంచిగా జరగాలి. ఎలా ఉన్నా సరే ఇలానే కంటిన్యూ అవ్వాలి. మంచి సంకల్పంతో, మంచి ఆలోచనలతో, పాజిటివ్ థింకింగ్తో, మంచి ఎనర్జీతో అలా ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాను.